జగనన్న కాలనీల నుంచి పీఎంఏవై ఎన్టీఆర్ నగర్గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై మంత్రి కొలుసు పార్థసారథి వివరణ ఇచ్చారు. గృహ నిర్మాణాల విషయంలో కేంద్ర సహాయం అందుతోందని, అందుకే పీఎంఏవై ఎన్టీఆర్ నగర్ అని పెట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ఏ పథకం ప్రారంభించినా మహానుభావుల స్ఫూర్తితోనేనని, అందుకే పేద ప్రజల నాయకుడు ఎన్టీఆర్ అని కలిసేలా ప్రజల్లో స్ఫూర్తి నింపేలా పీఎంఏవై ఎన్టీఆర్ నగర్ అని పెట్టామని స్పష్టం చేశారు. ఇక అదేవిధంగా కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ కేవలం గాలి మాటలని కొట్టిపారేస్తున్న మంత్రి కొలుసు పార్థసారథితో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ పీఎంఏవై నగరాలుగా మారుస్తూ గత ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఇళ్ల నిర్మాణాన్ని పేర్లను ఏపీ ప్రభుత్వం మార్చింది. ఈ నేపథ్యంలో దీంతో మాట్లాడటానికి మంత్రి పార్థసారథి గారు ఉన్నారు. సరే, కొన్ని అపోహలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించి ఏం చేయబోతుంది అనే దానిపై కూడా పెద్ద ఎత్తున అపోహలు ప్రజల్లో వైసీపీ సృష్టించింది. దానికి మీరేం చెప్తారు? మేమేం అపోహలు సృష్టిస్తలా, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న గృహ నిర్మాణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిధులు అందుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి. పీఎంఏవైలో భాగంగా ఈ ప్రభుత్వానికి అందుతున్నాయి కాబట్టి పీఎంఏవై అనే పేరుని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒకళ్ళ పేరు పెట్టాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి స్ఫూర్తిదాయకమైన పరిపాలన, స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన పోరాటాలు చేసిన వ్యక్తుల పేర్లు పెట్టడానికి మనందరం కూడా ఒక ప్రాక్టీస్గా గత చరిత్రలో వస్తూ ఉంది. ఎన్టీఆర్ గారు ఒక స్ఫూర్తిదాయకమైన నాయకత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చాడు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగువారి సంస్కృతిని, తెలుగువారు అనే గుర్తింపుని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాటిన గొప్ప వ్యక్తి కాబట్టి ఈ రాష్ట్రానికి ఆయన ఒక డైమండ్ లాంటి వ్యక్తి కాబట్టి ఆ పేరు కలిపి పీఎంఏవై ఎన్టీఆర్ నగర్ అని చెప్పేసి పెట్టాం. మరి గతంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాల మూలంగా ఈరోజు చాలా కాలనీస్లో నివాసయోగ్యంగా లేకుండా పోయినాయి. గత ప్రభుత్వంలో జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఆ డబ్బులు చెల్లించే కార్యక్రమం చేస్తూ ఉంది. గత ప్రభుత్వం కేవలం 30,000 రూపాయలు మాత్రమే ఈ గృహ నిర్మాణానికి కేటాయించింది. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-15లో 2.5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఖర్చు పెట్టి ఎస్సీలకి, ఎస్టీలకి అదనంగా 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మరి ఆ రోజు ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ అదేవిధంగా 1,00,000 రూపాయలకు పైబడి మరి కేంద్ర ప్రభుత్వం నిధుల సహకారంతో మరి ఈ గృహ నిర్మాణాన్ని పెద్ద ఎత్తున ముందు పెండింగ్లో ఉన్న కాలనీ పనులు కావచ్చు, నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేస్తారా? అంటే పీఎంఏవై 1.0 ఏదైతే ఉందో వాస్తవానికి ఈ సంవత్సరం పూర్తి అయిపోతుంది డిసెంబర్కి. కానీ గత ప్రభుత్వం చేసిన అనేక అసంబద్ధ నిర్ణయాల మూలంగా కానివ్వండి, తప్పు నిర్ణయాల మూలంగా కానివ్వండి, ఆ నిర్మాణం ఆలస్యమైంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మరి 26 డిసెంబర్ వరకు కూడా మేము సమయం కోరాం. వారు కూడా సానుకూలతతో దాన్ని పరిశీలిస్తాను. ఒప్పుకున్నట్టు దాదాపు 26 లోపల మిగిలిపోయిన ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయాలి. దానికి తోడు కొత్త స్కీమ్ ఏదైతే ఉందో పీఎంఏవై 2.0 ఆ కార్యక్రమాన్ని కూడా మార్చి నుంచి ప్రారంభిస్తాం. సార్, రోజా లాంటి వాళ్ళు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఏదో ఒక ఘటన జరిగితే దాన్ని అంతిపుచ్చుకొని ప్రభుత్వం మీద, ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల మీద తీవ్ర స్థాయిలో ఈ విమర్శలు చేస్తారు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? చేతలు తక్కువ, మాటలు ఎక్కువ. ఇప్పుడు ఏదో గాలి మాటలు మాట్లాడి ప్రతి విషయం మీద ఏదో చెప్తారే, శవాల మీద పేలాలు ఏరుకుంటారని చెప్పేసి ఆ రీతిలో మాట్లాడటం కరెక్ట్ కాదు. వారు మాట్లాడేవన్నీ కూడా గాలి మాటలు తప్పితే వేరేది కాదు. సో ఏదైతే పీఎంఏవై పథకం ఏదైతే ఉందో ఎన్టీఆర్ పీఎంఏవై నగరాలను పేరు మార్చాము. రాబోయే రోజుల్లో ఈ పేదలకు ఇస్తున్న నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో మౌలిక వసతులతో కూడిన నిర్మాణాలు కూడా చేపడుతున్నాం. పేదలు అది కూడా ఇల్లు కోసం ఇప్పటికే దరఖాస్తు చేసిన లబ్ధిదారులు ఎవరు అపోహలకు గురవద్దు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పాలన చూసి ప్రతిపక్షాలు, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు కూడా గాలి మాటలు. దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు మంత్రి పార్థసారథి. కెమెరా పర్సన్ రంగాతో గాలిషాన్, సిటీ 24/7 విజయవాడ.